హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ చేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అట్లనే ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించి కొన్ని క్వెషన్స్, అట్లనే నాకొచ్చిన కమెంట్స్ నేను కొన్ని నోట్ చేసుకున్నాను. దాని గురించి మాట్లాడదాం అనేసి. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా ఉండే. అప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను, కొన్ని వీడియోస్ చూసాను. దాని నుంచి నేను నోట్ చేసుకున్నాను. నేను ఓన్‌గా చెప్పట్లేదండి. కొన్ని ఆర్టికల్స్ చూసి, ఆర్టికల్స్‌ని బేస్ చేసుకొని నేనిప్పుడు చెప్తానివి. అయితే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఎర్లీ మిస్‌క్యారేజెస్‌ని ఎట్లా ప్రివెంట్ జేయొచ్చు అని అడిగారండి. ఇంకా అయితే మనము మిస్‌క్యారేజెస్‌ని ప్రివెంట్ చేయలేమంట. బట్ రిస్క్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చంట. అదెట్లా అంటే, ఇప్పుడు మనకి జనరల్‌గా మోర్ దాన్ 80% మిస్‌క్యారేజెస్ మనకి ఫస్ట్ ట్రైమెస్టర్‌లోనే జరుగుతాయంట. అయితే ఇప్పుడు మనము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటాం గదా! 3 మంత్స్ ముందు, 2 మంత్స్ ముందు అట్లా. అప్పటినుంచి హెల్తీ డైట్‌కి కొంచెం అలవాటు పడండి. ఇప్పుడు మనము జంక్ గానీ, ఈ ఆయిలీ ఫుడ్ గానీ బాగా అలవాటు పడిపోయుంటాము. ఈవెన్ నేనైనా అంతే, మీరైనా చాలామంది అలానే ఉండుంటారు. ఇంకా ఆఫీసులకెళ్ళడము, అక్కడ ఏది దొరికితే అది టైం లేకుండా అటు ఇటు తినేస్తా ఉంటాం గదా! అట్లా గాకుండా మీ డైట్‌లో ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ యాడ్ జేసుకోండి. స్ప్రౌట్స్ ఇట్లా ఆహ్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ జేసుకోండి. ఇదెందుకంటే ఇప్పుడు కన్సీవ్ అయితానే మనము దానికి వెంటనే ఇట్లా ఫాలో అయిపోవాలి మనమంటే అవ్వలేమండి. అందుకనేసి ఒక 2, 3 మంత్స్ నుంచి అట్లా ఫాలో అవుతా ఉన్నామనుకోండి, ఇంకా మనకి అది అలవాటయిపోయి కన్సీవ్ అయ్యాక గూడా మనం అదే ఫాలో అవుతాము. ఇంకా దానివల్ల ఓన్లీ మిస్‌క్యారేజెస్‌ని ప్రివెంట్ జేయడమే గాకుండా 9 మంత్స్ మదర్‌కి గానీ, బేబీకి గానీ చాలా హెల్ప్ అవుతది. గ్రోత్‌లో అయినా గూడా, లేదంటే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మంచిగుంటాయండి. సో, 3 మంత్స్ ముందే ఇట్లా కొంచెం హెల్తీ డైట్ ఫాలో అవ్వండి. ఇంకొకటేంటంటే, కొంతమంది కన్సీవ్ అయ్యాక ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వరు. ఎందుకంటే కొంతమంది చెప్తారు, "ఎళ్ళకు, మనకి బంప్ ఉంటది. దాని మీద ప్రెస్ చేస్తారు బాగా. దానివల్ల బేబీకేమన్నా అయితది." ఇవంతా పెట్టుకోకండి. మీరు మీ సైకిల్ మిస్ అయినాక 5 డేస్‌కో లేదా నెక్స్ట్ డేనేనో ఇట్లా చెక్ చేసుకొని మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిందనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని సప్లిమెంట్స్ నెసెసరీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు మిస్‌క్యారేజెస్ అయ్యాయి కదండీ! సో, దానివల్ల ఏంటంటే ఆహ్, ఏదో ఒక సప్లిమెంట్ వాళ్ళు మనకి ఇది వాడు అని ఇస్తారు. దానివల్ల ఏంటంటే మనం కొంచెమైనా రిస్క్‌ని తగ్గించుకోవచ్చు కదా! అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోలిక్ యాసిడ్. నాకు మిస్‌క్యారేజెస్ అయిన తర్వాత ఆమె 6 మంత్స్ గ్యాప్ తీసుకోమని చెప్పి, ఆ 6 మంత్స్ ఫోలిక్ యాసిడ్ యూజ్ చేయమని చెప్పింది. అట్లనే మీకు గూడా ఒకవేళ మిస్‌క్యారేజెస్ ఉంటే, ప్లాన్ చేసుకున్నారు ఇంకా అనుకుంటే, అప్పుడు ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇమ్మీడియేట్‌గా మీరు కన్సీవ్ అయ్యాక గూడా కన్సల్ట్ అవ్వండి. డి విటమిన్ టాబ్లెట్, ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అవి మనకి డాక్టర్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. అవైతే త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ యూజ్ చేయాలి. మెడిసిన్స్ అస్సలు స్కిప్ చేయొద్దు. కొంతమంది టాబ్లెట్స్ వేసుకోవడం కష్టం అనేసి స్కిప్ చేస్తా ఉంటారు. ఆ మిస్టేక్స్ చేయకండి. ఇంకొకటి నాకు ఆహ్, ఎకోస్ప్రిన్ ఒక టాబ్లెట్ ఇచ్చారు. అదే హార్ట్ బీట్ లేకుండా నాకు మిస్‌క్యారేజ్ అయింది కదా! దానికోసం అనేసి నాకు ఎకోస్ప్రిన్ ఇచ్చారు. అట్లా ఎవరికైనా ఏదైనా నెసెసరీ ఉందనుకోండి, వాళ్ళకి ఇట్లా టాబ్లెట్ ఇవ్వచ్చు. సో, ఫస్ట్ అయితే మీరు కన్సీవ్ అయ్యారు అని కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళిపోండి. ఇంకొకటి అన్‌హెల్తీ కొంతమందికి, అందరికి గాదు, కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్ కానీ, స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఉంటది. ఇంకా అదైతే కొంచెం అవాయిడ్ జేసుకోండి ప్రెగ్నెన్సీలో. అది అంత మంచిది కాదండి బేబీకైనా, మనకైనా. ఇంకా నార్మల్‌గానే అది అన్‌హెల్తీ గదా! ఇంక ప్రెగ్నెన్సీలో ఇంకా అస్సలు ఫుల్ అవాయిడ్ చేసేయండి. ఒక 3 మంత్స్ ముందు నుంచే ఆపేయండి మీకట్లాంటి హ్యాబిట్స్ ఉంటే. ఇంకా ఇది పెద్దగా అందరికీ ఉండే ప్రాబ్లమే. కాఫీ. మనము కెఫెన్ అవాయిడ్ జేయాలి. కాఫీలో కెఫెన్ ఉంటదండి. కెఫెన్ నేనేం తీసుకోవట్లేదు గదా అనుకోవద్దు. కాఫీలో కెఫెన్ ఉంటది. చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం జెప్తున్నా. హ్మ్. ఏంటంటే మనకి అది చాలా ప్రాబ్లమ్ అంట. ప్రెగ్నెన్సీలో గానీ, బేబీకి గానీ. అయితే మనము అలవాటు పడిపోయి ఉంటాం ఇన్ని ఇయర్స్. బట్ సడెన్‌గా స్టాప్ చేయలేం గాబట్టి, ఇంతింత పెద్ద పెద్ద మగ్గులు కాకుండా
చిన్న కప్ కాఫీ 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదంట కెఫెన్ పర్ డేకి. సో ఇంత చిన్న కప్ కాఫీ మాత్రమే తీసుకోండి, ఎంతంటే అంత తీసుకోకండి పర్ డేకి. అది కాఫీ కుదిరితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి, లేదంటే కొంచెం. నేను కూడా అంతే, అప్పుడప్పుడు హెడేక్ వస్తే తీసుకుంటూ ఉంటాను. ఇంకా అట్లా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తీసుకోండి. ఈ కెఫెన్ ఏంటంటే మనకి ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఉమ్ము నీరు, అది దానికి కూడా ఎఫెక్ట్ అవుతుందంట, గ్రోత్కి కూడా ఎఫెక్ట్ అవుతుందంట దీనివల్ల. సో అందుకని అవాయిడ్ చేయండి. ఇంకా నేను మీకు చెప్పాను కదా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని. ఎందుకంటే మనకి బ్లడ్ టెస్ట్ కౌంట్ చేస్తారండి, కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కౌంట్ ఒకటి, హెచ్జిసి అని ఒకటి ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్లు మనకి ఇమీడియట్గా చేసేస్తారు. మనం కన్సీవ్ అయ్యాము, ఇట్లా నాకు పాజిటివ్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనకి టెస్ట్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ 2 టెస్ట్లును. నాకు అప్పుడు సెకండ్ టైము హెచ్సిజి లెవెల్స్ చాలా తక్కువ ఉండింది. దానికోసం కూడా మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఇమీడియట్గా మనకి టెస్ట్ చేస్తారు. అందులో మనకు ఆ రిజల్ట్స్లో ఏమన్నా ఇట్లా ప్రాబ్లం ఉంటే ఏమన్నా మెడిసిన్స్ ఇస్తారు ఇంక్రీజ్ అవ్వడానికి కానీ దేనికైనా. కొంతమంది ఏంటంటే కన్సీవ్ అవుతాం కదా, ఫస్ట్ వెళ్తారు, ఇక మళ్ళీ 3-4 మంత్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అట్లా చేయకండి. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి మనకి అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకే తెలియదు అన్ని టెస్టులు చేసే వరకు. సో రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ మంత్ వెళ్తాం, ఫస్ట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందనుకోండి, మంత్లీ కాకుండా ఫస్ట్ 3 monthsలో 20 days కూడా రమ్మని చెప్తారు. అట్లా 3 monthsలో మనకి ఏమైనా మిస్క్యారేజెస్ అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే రమ్మంటారు. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, అవాయిడ్ చేయకండి, అసలు నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళండి. ఇంకొకటి, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లేడీస్కి, వజైనల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ ఇచ్చింగ్ అయినా లేకుంటే వైట్ డిశ్చార్జ్ వలన, అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఉమ్ము నీరు ఉంటుంది కదండి, ఈ ఇన్ఫెక్షన్ వల్ల అది అఫెక్ట్ అయ్యి ఆ ఉమ్ము నీరు ఇన్ఫెక్ట్ అయ్యి బేబీకి హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. మీకు ఈవెన్ ఇచ్చింగ్ ఉన్నా అదంతా ప్రాబ్లం కాదని మీరు డిసైడ్ అవ్వకండి, డాక్టర్కి చెప్పండి. ఇంకా వాళ్ళు దానికి కూడా ఏమన్నా క్రీమ్స్ అని అట్లా ఏమన్నా ఇస్తారు. అండ్ అట్లనే మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, టీటీ ఇంజెక్షన్స్. ఇట్లా ఫస్ట్ ట్రైమెస్టర్లో కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో దానికోసమైనా మీరు హాస్పిటల్కి వెళ్ళాలండి, మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. కొంతమంది అవాయిడ్ చేస్తారు, 3 months వరకు ప్రాబ్లం లేదు నేను బెడ్ దిగను అని. బెడ్ దిగకుండా ఉండడమే కాదు, మనకి హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఫుడ్స్ ఉంటాయండి మనకి, డాక్టర్ ఏంటంటే అవాయిడ్ చేయాల్సినవి పపాయ, పైనాపిల్ చెప్తారు. బట్ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నువ్వులు, అట్లనే ఏమంటారు వాటిని, ఉలవలు, ఇవి కూడా అవాయిడ్ చేయండి. ఏముంది 9 months తినకపోతే, అవి అవాయిడ్ చేయండి. ఈ పపాయ, పైనాపిల్, ఇంక ఇది నార్మల్ డాక్టర్ కూడా చెప్తారు. ఈ నువ్వులు చెప్పర్లేండి, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు. బట్ మన వాళ్ళు చెప్తారు వేడి ఎక్కువ ఉంటుంది, అది యూజ్ చేయొద్దు అనేసి, అవి కూడా యూజ్ చేయొద్దండి. ఇంకొకటి, 3 months వరకు ఎవరికి చెప్పకండి ప్రెగ్నెన్సీ అని. అంటే మీ మదర్కి, ఇన్లాస్కి, వీళ్ళకి చెప్పుకోండి, ఎందుకంటే వాళ్ళ హెల్ప్ మనకు ఖచ్చితంగా అవసరం అప్పుడు. ఇంకా వేరే వాళ్ళకి చెప్పొద్దండి, ఎందుకంటే నీకు అప్పుడు మిస్క్యారేజ్ అయింది, నువ్వు జాగ్రత్త ఉండు, కూర్చోవద్దు, లేయొద్దు, అది ఇదని మన మైండ్ని మొత్తం ఇది చేసేస్తారు. మనకు తెలుసు, మనం ఫాలో అవుతూ ఉంటాం, స్టిల్ వాళ్ళు కొంచెం చెప్తే మనకి ఇంకా టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ అస్సలు తీసుకోవద్దండి. హ్యాపీగా ఉండాలి, ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి. డాక్టర్ ఒకవేళ మీకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అంటే ఇంకా రెస్ట్ తీసుకోండి. అట్లా ఏం లేదని చెప్పారనుకో, మార్నింగ్ ఈవినింగ్ చిన్న వాక్స్కి వెళ్ళండి మీ పార్ట్నర్తో, అట్లా కలిసి హ్యాపీగా ఉండండి. యోగా అంటే చాలా పెద్ద పెద్ద ఆసనాలు కాదు, కానీ కొన్ని చిన్నగా చేసుకోవచ్చు. అట్లా చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు అయితే రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండండి. అదండి, ఇంకా ఈ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సెకండ్ది, స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి అడిగారండి. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కోడ్ లైఫ్ కంపెనీ అండ్ బేబీ బొడ్డు దాచడం యూజా అట్లా అడిగారు. స్టెమ్ సెల్స్ యూస్ఫుల్లే అండి, స్టెమ్ సెల్స్ అయినా కోడ్ స్టెమ్ సెల్స్ అయినా రెండు యూస్ఫుల్లే.
స్టెమ్ సెల్స్ ఎందుకంటే మన ఫ్యామిలీలో గానీ, మనకు గానీ ఏవైనా సివియర్ డిసీజెస్ లైక్ బోన్ మ్యారో, బ్రెయిన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా ఇట్లా కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా! వాటిల్లని ఇది ప్రివెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతుందంట. ఇంకా అట్లనే ఇది కోడ్ బ్లడ్ స్టెమ్ సెల్స్ గూడా ఇదేంటంటే ఈ బ్లడ్ స్టెమ్ సెల్స్ ఏంటంటే అడల్ట్ స్టెమ్ సెల్స్ కన్నా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయంట. సేమ్ డిసీజెస్‌కే. బట్ ఇది ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉంటదంటండి. స్టోర్ చేసుకోవడం చాలా మంచిదే. మాకు ప్యాకేజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే ఒక అమ్మాయి. కానీ అప్పుడు నాకు కొంచెం ఓపిక లేక వచ్చేసాను. మేమైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు తీసుకోవాలని. బట్ ఈసారి కన్సల్టేషన్‌కెళ్తాను కదా డాక్టర్ దగ్గరికి. అప్పుడైతే ఒకసారి డిస్కస్ చేస్తాం దీని గురించి. ఒకవేళ మేము తీసుకుంటున్నామంటే మీకు కూడా నేను ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇది అయితే మనీతో మ్యాటర్ కదా! సో, ఆలోచించి మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. నేను జనరల్‌గా ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ప్రైజెస్ ఎట్లున్నాయంటే 20,000-25,000 ఇనిషియల్ పే చేయాలి. తర్వాత ఇయర్‌కి 4,000-6,000 అట్లుంటదంట. అయితే మనము ఇంత పీరియడ్ అని కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే 25 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి అట్లా. అట్లా అయితే 55,000-75,000 అట్లా ఉంది కంప్లీట్ పీరియడ్‌కి. అది నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. నేనెక్కడ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు గూగుల్‌లో జనరల్‌గా డిఫరెంట్‌గా ఇస్తాడు గదా! ఇక్కడైతే మనకు కరెక్ట్‌గా చెప్తాడు. నేను అక్కడికెళ్ళి ఒకవేళ నేను ఆ డీటెయిల్స్ తీసుకొని మేము గూడా ఇవి స్టోర్ చేసుకుంటున్నామంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇంకా బొడ్డు పేగు దాచడం యూజా అంటే మనకి కోడ్ బ్లడ్ సెల్స్, స్టెమ్ సెల్స్ మనము స్టోర్ చేసుకుంటాం కదండీ! ఇంకా ఇది కూడా యూజ్‌ఫుల్లే అంట. బట్ అది ఆల్రెడీ అందులోంచి బ్లడ్ తీసుంటాం గదా! దీనిలో అంత ఏమి ఉండదంట గానీ స్టోర్ చేసుకుంటే ఇది గూడా మనకి యూజ్ అవుతదంట. అది చదివాను నేను. ఇంకా దానికైతే ఆన్సర్ చేశా అనుకుంటున్నా. ఇంకో క్వెషన్ ఏంటంటే బేబీ మూమెంట్స్ తగ్గాయక్క నాకు గూడా థర్డ్ ట్రైమెస్టర్‌లో అని చెప్పారు. ఎందుకంటే నేను చెప్పాను లాస్ట్ వీడియోలో నాకిట్లా తగ్గినాయనేసి. మనకి ఇంక నేను ఏదైనా నాకిట్లా ప్రాబ్లమ్ అని తెలిసిందంటే నేను చాలా సెర్చ్ చేస్తానండి. ఎందుకిట్లా? ఏమైనా ప్రాబ్లమా? ఇది ఓకేనా? అట్లా ఇట్లా అనేసి. అందుకని ఈ వీడియో చేయడం గూడాను. ఇంకా దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి బేబీ గ్రోత్ పెరుగుతది గదా! థర్డ్ ట్రైమెస్టర్‌లో ఎక్కువ గ్రోత్ ఉంటదంట. తనకి ప్లేస్ ఉండదు గదా! సో, అందుకు మనం అట్లా ఫీల్ అయితామంట. మూమెంట్స్ ఉంటాయంట. బట్ తనకి ప్లేస్ లేక కదలడము అది మనం ఫీల్ అవ్వలేం. సెకండ్ ట్రైమెస్టర్‌లో అయినంత థర్డ్ ట్రైమెస్టర్‌లో అవ్వలేము. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నైన్త్ మంత్‌లోకొచ్చాక బేబీ మూమెంట్స్ ఉంటున్నాయి. బట్ ఆ ప్లేస్ లేకనో ఏంటో హార్ట్ కిక్సో ఏంటో పెయినొస్తుంది నాకు మూవ్ అయినప్పుడు. ఇది నేను డాక్టర్‌ని అడిగాను. ఆమె గూడా ఏం గాదని జెప్పింది. మీరు గూడా ఒకసారి డాక్టర్‌ని అడగండి. ఏదైనా మనకు డౌట్ ఉంటే మనం ఖచ్చితంగా డాక్టర్‌ని అడగాలండి. ఈ మూవ్‌మెంట్స్ గురించైనా, ఎక్కడైనా పెయిన్స్ ఒస్తున్నా, లేకపోతే ఇంకేదైనా గూడా ప్రతీదీ మనం డాక్టర్‌ని అడగాలి. ఇంక అందుకే కదా మనం వాళ్ళ దగ్గరికెళ్తాం. ఒట్టిగా కన్సల్ట్ అయ్యి ఏమి చేయాలి? మీకు ఏం డౌట్ ఉన్నా వాళ్ళని అడగండి. ఇంకొకటి మిస్‌క్యారేజెస్ అయ్యాక ఎన్ని మంత్స్‌కి ప్రెగ్నెన్సీ వస్తుంది? ఎప్పుడు ప్లాన్ జేసుకోవచ్చు? ఇట్లా డిఫరెంట్‌గాను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. మిస్‌క్యారేజెస్ అయ్యాక అంటే ఇప్పుడు నాకు 4థ్ మంత్‌లో అయింది. సో, అందుకనేసి ఆమె నాకు 6 మంత్స్ గ్యాప్ తీసుకోమని చెప్పింది. ఇది అందరికీ ఒకేలాగా ఉంటదని నేను చెప్పను. నేను చదివిన దాని ప్రకారం అయితే కొన్ని బుక్స్‌లో, ఆర్టికల్స్‌లో చదివిన దాని ప్రకారం అయితే మినిమమ్ 3 మంత్స్ ఉండాలంటండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మిస్‌క్యారేజెస్ అయ్యాక మన పీరియడ్ సైకిల్ ఇప్పుడు నాకు 30 డేస్‌కొచ్చిందని మీకు అప్పుడే వెంటనే ఇమ్మీడియేట్‌గా రావాలని లేదు. కొంతమందికి 2, 3 మంత్స్ తర్వాత గూడా వస్తుంది కదా! ఇంకా అట్లా దానికేంటంటే మనకి మినిమమ్ 3 మంత్స్ పడతదంట. మన పీరియడ్ సైకిల్ మళ్ళీ రీగెయిన్ అయ్యి సేమ్ అట్లే దాని యాక్టివిటీ అది రెగ్యులర్‌గా జేయడానికి అది రెగ్యులర్ యాక్టివిటీ వచ్చేవరకి 3 మంత్స్ పడతదంట రీగెయిన్ అయ్యి. సో, మనకి మినిమమ్ 3 మంత్స్ అండి. అది గూడా మనకి డాక్టరే చెప్తారు మిస్‌క్యారేజెస్ అయ్యాక. మిస్‌క్యారేజ్ అయినప్పుడు మీరు ఇన్ని మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకోకండి అని జెప్తారు. ఇంకా సేమ్ క్వెషనే ఇంకోటి గూడా. మిస్‌క్యారేజెస్ అయ్యాక
పీరియడ్స్ ఎప్పుడొస్తాయి అనేసి. నేను మీకు చెప్పాను గదండీ! నాకు 4థ్ మంత్‌లో మిస్‌క్యారేజ్ అయింది. నాకు ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ మంత్‌లోనే వచ్చేసింది. నాది 30 డేస్‌కొచ్చింది. అట్లని నాకు 30 డేస్‌కొచ్చింది. కానీ అందరికీ అట్లనే రాదండి. కొంతమంది డిఫరెంట్‌గా ఉంటదంట. అంటే ఇప్పుడు సెకండ్ ట్రైమెస్టర్‌లో ఎవరికైనా అట్లా హార్ట్ బీట్ లేకుండా అట్లా అయిందనుకోండి, అది ఇంగ మనకి ఈక్వల్ టు డెలివరీ గాబట్టి కొంతమందికి 5, 6 మంత్స్ గూడా పీరియడ్స్ రావు. దాన్ని బట్టి మనకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ జేసుకోవచ్చు అనేసి. ఇంకా పీరియడ్స్ ఎప్పుడొస్తాయని గూడా వాళ్ళే చెప్తారు మాక్సిమమ్. ఆ 5 మంత్స్, 6 మంత్, 7థ్ మంత్ అట్లా మిస్‌క్యారేజ్ అయితే. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో వేరే మెడిసిన్స్ యూజ్ చేయొచ్చా? లైక్ ఇప్పుడు మనకి జ్వరము, కఫ్ లేకపోతే ఇంకేదైనా వచ్చినప్పుడు అంటే, ఎందుకు యూజ్ చేయడము? ఇప్పుడు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాం. మళ్ళీ అదొకటి ఎందుకండి? డాక్టర్ దగ్గరికి మనం ఎట్లైనా మంత్లీ ఎళ్తాము. ఇంక ఈ వేరే డాక్టర్ ఎవరి దగ్గరికో ఎళ్ళడం కన్నా ఈ డాక్టర్ దగ్గరికెళ్తే బెటర్ కదా! మనకి జనరల్‌గా ఏ ఆహ్, జ హ్మ్, గైనిక్ అయినా నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి అనేసి. ఒకవేళ మీకు కఫ్ సివియర్‌గా ఉన్నా, ఫీవర్ సివియర్‌గా ఉన్నా వాళ్ళకి టెక్స్ట్ చేయడమో, కాల్ చేయడమో చేస్తే వాళ్ళు మీకు మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. లేదంటే ఒకసారి కన్సల్ట్ అవ్వమని చెప్తారు. వెళ్ళండి. ఒకవేళ మీకు అట్లా అవైలబిలిటీ లేదు, చాలా లాంగ్ ఉంటున్నాము, హాస్పిటల్‌కెళ్ళలేమంటే మీరెళ్ళి డాక్టర్ దగ్గర జనరల్ ఫిజిషియన్ దగ్గరైనా మీరు ప్రెగ్నెంట్ అని చెప్పండి. 99.9% మీరు గైనిక్‌నే కన్సల్ట్ అవ్వండి. మెడిసిన్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు మీకు. అంత సివియర్‌గా ఉంది మీకు హెల్త్ అంటే అప్పుడు వాళ్ళే జనరల్ ఫిజిషియన్‌కి సజెస్ట్ చేస్తారు. అప్పుడు అక్కడికెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోండి. ఓకేనా? ఆహ్, ఇంకా ఇంకో క్వెషన్ ఏంటంటే, మీకు సర్వికల్ స్టిచెస్ ఏసారా అని అడిగారు. ఇవి అందరికి వేయరండి. సర్విక్స్ టూ వీక్‌గా ఉన్నా, షార్ట్‌గా ఉన్నా అలాంటి వాళ్ళకి ఈ స్టిచెస్ ఏస్తారండి. అట్లనే దానివల్ల ఏమైనా మిస్‌క్యారేజెస్ అయ్యున్నాయి పాస్ట్‌లో అంటే అప్పుడు గూడా ఏస్తారు. అండ్ ఆహ్, సెకండ్ ట్రైమెస్టర్‌లో మనకి చెక్ జేస్తారు గదా! అల్ట్రాసౌండ్ జేస్తారు గదా! మన బేబీకి 4థ్ మంత్‌లో. అప్పుడు మనకి సర్విక్స్ లెంత్ చెక్ జేస్తారంట. అది 25 మిల్లీమీటర్స్ ఉండాలంట. దానికంటే షార్ట్‌గా ఉంది అంటే అప్పుడు మనకి ఈ స్టిచెస్ ఏస్తారంటండి. మీరు ఈ డౌట్స్ అన్నీ పెట్టుకోకండి. డాక్టరే చూసుకుంటారు ఇవన్నీ. ఆహ్ ఒకవేళ అది గూడా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకో మనకి సర్విక్స్‌కి అదే షార్ట్‌గా ఉన్నా, లేకపోతే దానివల్ల ఎక్కువ మిస్‌క్యారేజెస్ అయినా ఆ టైంలో గూడా ఏస్తారు. ఇవన్నీ అయ్యో! నాకు స్టిచెస్ ఏస్తారేమో సర్వికల్ స్టిచెస్ ఎట్లా నాకు ఓకేనా? అట్లాంటివన్నీ పెట్టుకోవద్దండి. ప్రతీదీ మనకి స్కానింగ్‌లో తెలుస్తుంది. ఒకవేళ మీకు ఖచ్చితంగా అది వెయ్యాలి అంటే డాక్టర్ వేస్తారు. మీరు ఆ టెన్షన్ బెట్టుకొని ఊరికే స్ట్రెస్ తీసుకోకండి. వాళ్ళే మీకు చెప్తారు. ఓకేనా? ఆహ్, ఇంకివ్వండి నేను నోట్ చేసుకున్న క్వెషన్స్ అయితే. మీకైతే క్లారిటీ ఇచ్చాననుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పిన దానిలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ జేయండి కింద కమెంట్స్‌లో. మీకీ ఎవరైనా ఈ క్వెషన్స్ అడిగినోళ్ళుంటారు గదా! మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ జేసి కింద కమెంట్ జేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి ప్లీజ్. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.